నిబంధన గ్రంథములో 1వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుదాం. దేవుని వాక్యాన్ని చదువుదాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చదువుదాం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆయన ఇంకనూ 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాట లేనంత నది కనబడను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చాను. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లగును. వడిగా పారు ఈ నది వచ్చి చోట్లనెల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. మరియు దాని యొద్ద ఎన్గేది పట్టణం మొదలుకొని ఎనిల్గా ఈమె పట్టణం వరకును చేపలు పట్టువారు దాని పక్కల నిలిచి వలల వేయుదురు. మహాసముద్రం ఉన్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా ఉండును. అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊబి స్థలములను ఉప్పు గలవై ఉండి బాగుకాక ఉండును. నదీ తీరమున ఇరుపక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలము నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయను. వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి యొక్క ఆదివారపు ఆరాధన కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ప్రైజ్ లార్డ్. ఇక్కడ యెహెజ్కేలు అనేటువంటి ఈ యొక్క ప్రవక్తకి, దైవజనుడికి ప్రియదేవుని బిడ్డలారా, ఈయనకి అలనాడు మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథంలో చాలా దర్శనాలు ద్వారా దేవుడు ఆయనకి బయలుపరుస్తాడు. ఒక లోయలోకి తీసుకెళ్తాడు. యెహెజ్కేలుని తీసుకెళ్ళినప్పుడు ఈ ఎముకలు ఉన్నటువంటి లోయలోకి తీసుకెళ్ళి ఎండిపోయినటువంటి ఎముకలు బ్రతుకునుగాక, జీవం కలుగునుగాక, మాంసము చర్మము మరి ఇవన్నీ పొదిగించబడి మహాసైన్యం నిలుచునుగాక అని పలకమంటాడు. ఇలాంటి దైవదర్శనాలు యెహెజ్కేలుకి తెలియజేస్తాడు. అదేవిధంగా ఇక్కడ కూడా ఇప్పుడు దేని బిడ్డలారా, ఒక యెహెజ్కేలుకి ఒక దర్శనము చూపిస్తాడు. అంటే మామూలుగా ప్రేరేపించబడి రాయబడినటువంటి గ్రంథం ఇది. అయితే ఇక్కడ యెహెజ్కేలుకి కన్నులారా చూచి, ఏదైతే కన్నులారా చూసాడు దర్శనం ద్వారా, అది ఉన్నట్టుగా రాయబడినటువంటి మాటలు ఇవి. ఇక్కడ ఏం రాశాడంటే, అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక నది, ఒక జీవనది ప్రవహిస్తుంది. ఆ జీవనది ప్రియదేవుని బిడ్డలారా మందిరములో నుండి ప్రవహిస్తుంది. అది 4 శాఖలై ప్రియదేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 4 శాఖలై. ఇంకా మనము ఆదికాండంలో మనం చూస్తే అది 4 శాఖలై ప్రవహిస్తుంది. సో ఆ నది ప్రియదేవుని బిడ్డలారా, ఈ నదిలో నీళ్లు శాఖలై కాలువలుగా పారి ఎక్కడికి వెళ్ళాయి అంటే సముద్రంలోకి వెళ్ళాయి.
సముద్రపు నీళ్లు ఉప్పు నీళ్ళైనా కానీ ఉప్పు నీళ్లు మంచి నీళ్ళుగా మారిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నీళ్లు ఎక్కడికైతే ప్రవహిస్తాయో అక్కడ సమస్తం కూడా బ్రతికిని అని చెప్పి ఆయన వాక్యం సెలవిస్తాయి. ఈ జీవనది ఎవరయ్యండి? ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే ఈ యొక్క 47వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగన్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్ళగును. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును కనుక చేపలు బహువిస్తారములగును. కాబట్టి ఆ సముద్రము నీళ్ళు ఎలా ఉంటుందంటే ఉప్పు నీళ్ళుగా ఉంటుంది మామూలుగా. అయితే ఈ నది కాలువలుగా పారి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఈ నదిలో ఉన్నటువంటి ఉప్పు నీళ్లు మంచి నీళ్లుగా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తం కూడా ఏమవుతుందంటే బ్రతుకుతోంది. మరియు దాని యొద్ద ఎన్గేది పట్టణం మొదలుకొని ఎనెల్గా ఈమ పట్టణం వరకును చేపల పట్టువారు దాని పక్కల నిలిచి వలల వేయుదురు. మహాసముద్రంలో ఉన్నట్టు సకల జాతి చేపలు దానిందు బహు విస్తారముగా ఉండును. అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊబి స్థలములను ఉప్పు గలవయుండి బాగుగాకు ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే దేని బిడ్డలారా ఈ నీళ్లు ఆ స్థలములోకి వెళ్ళిపోయినాయో, ఏ స్థలంలోకంటే ఇక్కడ మనం చూసినట్లయితే బురద స్థలములను ఊబి స్థలములను ఉప్పు గలవయండి. కాబట్టి ఎప్పుడైతే ఈ నీళ్ళు అందులోకి వెళ్ళాయో ఆ స్థలాలు బాగుపడ్డాయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నదీ తీరమున ఇరుపక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. ఆ నది నీరు ఇది ఎక్కడికైతే ప్రవహిస్తుందో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఏముంటుందంటే మొదటి అధ్యాయంలో కీర్తన గ్రంథం మనం చూస్తే, నీటి యోరను నాటబడిన చెట్టు వలె ఆ విధంగా ఎప్పుడు కూడా ఫలిస్తూ అతడు చేయనదంతా సఫలమగుతున్నట్టుగా దేని బిడ్డలారా, ఈ నది నీరు ఎక్కడికైతే ప్రవహిస్తుందో అక్కడ సమస్తం బ్రతుకుతున్నాయి. సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలం నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాటి ఆకులంట ఔషధానికి ఉపయోగిస్తారంట, పండ్లు ఆహారానికంట. మరి పండ్లు కాయలు ఎప్పటికి రాలిపోవంట. ఈ నది నీరు పరిశుద్ధ స్థలం నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయచును, నెలకు కాయలు కాయను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఇది మరొక మాట మనం చదువుకుందాం. ఇక్కడ 3వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలువెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలోతుండెను. ఇక్కడ ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలి. మరి చీలమండలోతు అంటే మన యొక్క అరికాళ్ళు తడవటం అన్నమాట. అంటే మన గిరసల వరకు, అరికాళ్ళ వరకు చీలమండలోతు. అంటే ఇది దేనికి సాదృశ్యం అంటే, చీలమండలోతు దేనికి సాదృశ్యం అంటే మారు మనస్సుకి సాదృశ్యము. దేనికి సాదృశ్యం అండి? మారు మనస్సుకి సాదృశ్యం. కాబట్టి మన ఆత్మీయ జీవితం కూడా ఆ నది యొక్క లోతును బట్టి, ఆ నీళ్ళ యొక్క లోతును బట్టి మన ఆత్మీయ జీవితం అనేది అక్కడ రాయబడడం జరిగింది. కాబట్టి మోకాళ్ళ లోతు చీలమండల లోతు అంటే ప్రియమైన బిడ్డలారా, ఇది దేనికి సాదృశ్యం అంటే మారు మనసుకు సాదృశ్యం. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. మరలా 1000 మూరలు కొలిచి మరలా కొంచెం లోతుకు నడిపించినప్పుడు మరి ఎంత లోతుకు వచ్చారంట? మోకాళ్ళ లోతుండెను. మోకాళ్ళ లోతు అనేది దేనికి సాదృశ్యం అంటే ప్రియమైన బిడ్డలారా, మోకాళ్ళ ప్రార్థనకి సాదృశ్యము. దేనికి సాదృశ్యం అండి? మోకాళ్ళ లోతుకు సాదృశ్యము. మరి ఫారెన్ కంట్రీస్ కంటే కూడా
మన ఇండియన్స్ చాలా త్యాగంతో ఉన్నటువంటి మంచి సాక్రిఫైస్ కలిగినటువంటి వాళ్ళు కాబట్టి మరి ఇతర కంట్రీస్ కంటే కూడా మన ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు హిందువులైనా కావచ్చు, క్రిస్టియన్స్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ మంచి భక్తి చేస్తారు కాబట్టి ప్రాముఖ్యంగా క్రిస్టియన్స్ ఇప్పుడు ఏం బిడ్డారా, మన ఇండియన్స్ మాత్రం ఎలా చేస్తారంటే మోకాళ్ళ ప్రార్థన చాలా బలంగా చేస్తారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మోకాళ్ళ ప్రార్థన, మరి నేను ఎన్ని ప్రశ్నలు వేసి మిమ్మల్ని అడగాలంటే చాలా టైం పట్టదు కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉన్నా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మోకాళ్ళ లోతు ప్రార్థన ప్రియమిట్లారా మనకి చాలా ప్రాముఖ్యం. ఒక దైవజనుడు ప్రియమిట్లారా 45 సంవత్సరాలు మోకాళ్ళు ప్రార్థన చేశారంట. ఆ రోజుల్లో వాళ్ళ మాసపత్రిక వచ్చేది, నెల్లూరుకు కూడా వచ్చేది వాళ్ళ మాసపత్రిక. నేను పోస్ట్ మ్యాన్గా పనిచేసేటప్పుడు మరి వాళ్ళ మాసపత్రికలు వచ్చినప్పుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఇచ్చేవాడిని. ఏంటంటే వాళ్ళ జీసస్ ఫాలోవర్స్ అని ఒక మాసపత్రిక వచ్చేది, యేసు అనుచరులు. ఆ దైవజనుడు ప్రియమిట్లారా ఆయన మోకాళ్ళ మీద గంటల తరబడి ప్రార్థన చేసేవాడండి. ఈ రోజున మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అనేది కాదు, కానీ నీవు నేను ప్రియమిట్లారా ఎంతసేపు ఒక 20 నిమిషాలైనా మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒక అరగంట అయినా కానీ మనం మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నామా? లేకపోతే మాకు అంత లేదండి, గంట చేసే అంత లేదు మాకు, ఒక అరగంట అయినా 20 నిమిషాలైనా కానీ మోకరించి మోకాళ్ళ మీద నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రియమిట్లారా మీ జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇందాక బ్రదర్ కూడా మనకి చెప్పడం జరిగింది ఏంటంటే మనం చేసే ప్రార్థన ప్రియమిట్లారా చేసే ప్రార్థన, ప్రభువా ఈ అన్నాదిపురం సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, పాటూరు సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి, వాళ్ళ కుటుంబాలన్నీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా అని చేయటం ఎంత ఒక నిమిషంలో అయిపోయింది అనే కదా. కానీ నువ్వు చేసి మోకాళ్ళ మీద నుండి ఓపికగా చేసేటువంటి భారం కలిగి నిజంగా ప్రసవ వేదనతో సంగమ కొరకైన భారంతో నువ్వు చేసే ప్రార్థన, నీ కుటుంబంలో నలుగురుంటే లేకపోతే 10 మంది ఉంటే ప్రియమిట్లారా వాళ్ళు ఒక్కొక్కరు పేరు పెట్టి ప్రత్యేకించి మోకరించి నువ్వు బలంగా ప్రార్థన చేసినప్పుడు కనీసం ఒక అరగంటైనా పడుతుంది. కాబట్టి భక్తులు అంటారు నీ మోకాళ్ళు నల్లబడితే నీ ముఖము తెల్లబడుతుందంటే నల్లగా ఉన్న వ్యక్తి కూడా తెల్లగా అవుతారని కాదు, అర్థమవుతుందా మీకు? నల్లగా ఉండేవాళ్ళు తెలిపి వచ్చేస్తారని కాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అంటే నీ ముఖము ప్రకాశిస్తుంది, నీ ముఖములో ఒక జీవకళ ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిన్ను చూస్తున్నప్పుడు ఎదుట చూడలేరు, దెయ్యాలు కూడా నీ ముందు నిలబడలేవు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇదేం బిడ్డలారా మనము ఇక్కడ మనం చదువుకున్నట్లయితే ఏంటంటే మోకాళ్ళవుతున్నాడు. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్లగొండ నడిపింపగా నీళ్లు మొలలోతు ఉండెను. మొలలోతు అంటే దానికి నడుము లోతు అని చెప్పుకుందాం మనం. ఏ లోతు అండి? నడుము లోతు. ఇప్పుడు చూడండి ఒక స్టెప్పు గిరసల లోతు, మరి అది చీలమండల లోతు అంటే దేనికి సాదృశ్యం అని చెప్పి మారు మనసుకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం? మారు మనసుకు సాదృశ్యం. మోకాళ్ళ లోతు అంటే దేనికి సాదృశ్యం అని చెప్పాం? మోకాళ్ళ ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. నువ్వు ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. ఇంకా మీకు మోకాళ్ళ గురించి చెప్పాలంటే ఇంకా చెప్తా ఉంటే కాబట్టి నేను ఇంకొక రోజు టచ్ చేసి నువ్వు మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. నడుము లోతు నీ దగ్గరికి వస్తాను. మోకాళ్ళు ప్రార్థన అంటే నీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు, ఒకవేళ కాలు ఇరిగిపోయింది, లేకపోతే కొంతమంది ఆపరేషన్లు చేయించుకో ఉంటారు, ఇలాంటి వారు వేరే విషయం. నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉన్నా కానీ, ఆరోగ్యంగా ఉన్నా కానీ నువ్వు ప్రార్థన చేసేదానికి అవసరమైతే ఏం చేయాలా? దేని బట్టి అవసరమైతే ఏం చేయాలా? మోకరించి ప్రార్థన చేసేదానికి ఒక 2 ముద్దలు తగ్గించు. 2 ముద్దలు తగ్గించి, పొట్ట బరువుగా ఉంటుంది కాబట్టి మొయ్యలేవు కాబట్టి మోకాళ్ళు బరువు మోస్తాయి కాబట్టి 2 ముద్దలు తగ్గించి ఆకలితో ఏం చేయాలా? మోకరించి వైరాగ్యంతో ఆత్మసంబంధం తీవ్రతతో భారం కలిగి మనం ఏం చేయాలంటే అదే సాక్రిఫైస్ అంటే, అది ఒక త్యాగం అంటే అదే, దేవుని కోసం నిలబడటం అంటే అదే. అవసరమైతే ఉపవాసం ఉండి మోకరించి ఆయన సన్నిధిలో గంటలు గడపటమేనండి. గంటలు ఆయన సన్నిధిలో గడిపినప్పుడు ఆ రోజుల్లో పరిశుద్ధులు వాళ్ళంతా ఏం చేశారు? మోకాళ్ళ మీద బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారండి. మోకాళ్ళ లోతు అనుభవం.
ఇప్పుడు దేని బిడ్డలారా ఎక్కడికి వచ్చారు? మరలా 1000 మూరలు కొలిచి ఆ తర్వాత కొంచెం లోతుకు నడిపించిన తర్వాత నడుము లోతు. ఏ లోతమ్మా? అక్కడ ఏం రాయబడింది? మొల లోతు అంటే దానికి మనం సాదృశ్యంగా నడుము లోతు. నడుము లోతు. నడుము లోతు అంటే దేనికి సాదృశ్యం అంటే దేని బిడ్డలారా వాక్యానికి సాదృశ్యము. దేనికి సాదృశ్యము? వాక్యానికి సాదృశ్యం. ఇందాక బ్రదర్ చెప్పాడు, మనము వాక్యం అనేది దేని బిడ్డలారా దేవుని వాక్యం చేత మనం ఉదక స్నానం చేయబడాలి. దేవుని వాక్యం చేత మనం ఉదక స్నానం చేయబడాలి. బైబిల్ తెరిచిందంటే, బైబిల్ తెరిచేవంటే బైబిల్ దగ్గరికి వెళ్ళి నువ్వు బైబిల్ దగ్గరికి వెళ్ళి ఆ బైబిల్ జిప్పు తీసి ఓపెన్ చేసేవంటే దేని బిడ్డలారా బైబిల్ ఏం తెలియజేస్తుందంటే నీ జీవితం అంతా బయట పెట్టేస్తుంది. ఏం చేస్తుంది? నువ్వెవరువో, ఎలాంటి వ్యక్తివో అర్థమవుతుందా? లేకపోతే ఎలాంటి వ్యక్తివో బైబిల్ తెరిచి చదివితే వాక్యమైన అర్థములు దేని బిడ్డలారా నీ యొక్క రహస్య పాపములు కనబడతాయంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని నేను ఇంకొక కోణంలో చెప్తున్నాను. వాక్యాన్ని మనము ఒక్కసారైనా చదవాలి, బైబిల్ అంతా పూర్తి చేయాలి. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా బైబిల్ను మనము ఒక్కసారైనా, అంటే నేను చదవమన్నారు కాబట్టి చదివేసుకుంటూ వెళ్ళిపోవటం అనేది కాదు. ఒక పదాన్ని దేని బిడ్డలారా 50 మెసేజ్లు కూడా తయారు చేయొచ్చు. ఒక పదాన్ని, ఒక్కొక్క పదాన్ని క్షుణ్ణంగా, ఆ పదం యొక్క అర్థమైందని క్షుణ్ణంగా మనకు అర్థం కాదు, ఆ విధంగా నువ్వు అర్థం చేసుకుంటూ బైబిల్ చదివినప్పుడు దేని బిడ్డ అది నీకు ఆశీర్వాదం మరొక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ అనేది, ఆ బైబిల్ జ్ఞానం అనేది నీకుంటే దేని బిడ్డలారా అది చాలా గొప్ప విషయం అండి. ఈ బైబిల్ గ్రంథం మొట్టమొదటిగా దీని గురించి హిస్టారికల్గా చెప్పాలంటే మొట్టమొదటిగా దేని బిడ్డలారా అచ్చు యంత్రం కనిపెట్టిన తర్వాత, జాన్ గూటెన్బర్గ్ అచ్చు యంత్రం కనిపెట్టిన తర్వాత ప్రపంచంలో మొట్టమొదటిగా ప్రింట్ చేసిన గ్రంథం బైబిలేనండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున దేని బిడ్డలారా ఆ రోజుల్లో రాసినటువంటి తాళపత్ర గ్రంథాల్లో రాసినటువంటి ముద్రించినటువంటి మాటలు ఈ రోజుల్లో కోట్ల రూపాయలకి అమ్ముడుపోతుందంట. ఈ రోజుల్లో మరి ఇంటర్నెట్ అధినేత కూడా ఈ రోజు సెల్ ఫోన్లో ఈ వాక్యాన్ని తీసుకురావడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కోవడం జరిగిందండి. బైబిల్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పుస్తకాల కంటే కూడా ఎక్కువగా సేల్ అయినటువంటి పుస్తకం, ప్రపంచంలో రికార్డు గిన్నిస్ బుక్ ఎక్కినటువంటి పుస్తకం ఏదైనా ఉందంటే అది బైబిల్ మాత్రమేనండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బైబిల్కి అంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి నడుము లోతు. ఏ లోతు అంటే ఈ మాట గుర్తుపెట్టుకోండి మళ్ళీ. నడుము లోతు అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే చదవాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరో నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చెట్టు వల్లే ఉండెను. అతడు చేయనిదంతయు సఫలమగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యం అంటే దేని బిడ్డలారా ఇంకా మనం చూస్తే ఈ వాక్యము మరి ఎపిఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 వచ్చిన చదవండి. ఎపిఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 వచ్చిన చదువుకుందాం. ఎలయనగా నీ నడుమునకు సత్యమును, చాలండి, నీ నడుమునకు ఏం కట్టుకోవాలంట? సత్యమనే దట్టి కట్టుకోవాలా. సత్యమనే దట్టి అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. మీ నడుమునకు సత్యమనే దట్టమును కట్టుకొనుము. ఓకే. నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తే 4వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకుందాం. నెహెమ్యా 4వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. నడుమునకు కత్తి బిగించుకోవాలంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నెహెమ్యా దేని బిడ్డలారా గోడ కడుతున్నప్పుడు అక్కడ దేని బిడ్డలారా వారంతా ఒక్కొక్కరంట నడుమునికి ఏం కట్టుకున్నారంట? కత్తి బిగించుకున్నారంట. కత్తి దేనికి సాదృశ్యం అంటే దేని బిడ్డలారా దేవుని వాక్యానికి సాదృశ్యము. దేవుని వాక్యానికి సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి వాక్యం అనేది మన
నరాల్లోకి, మూలుగుల్లోకి, కండరాల్లోకి, ఎముకలకు కూడా ఏమవుద్దంటది. ఇంకా మీకు ఇంకా బాగా చెప్పాలంటే ఇది మూలుగుల్లో కూడా వెళ్ళిపోద్దండి. మూలుగుల్లోకి అంతరంగంలో కూడా దూరిపోద్దండి. ఏ స్కాన్ అయినా ఆ విధంగా చేస్తుందా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంతరంగంలో కూడా జ్వరబడి క్రియ చేస్తుందంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి వాక్యము నడుము లోతు అంటే ప్రతిదినములు ఏంటంటే అది ఆ వాక్యానికి సాదృశ్యం. కాబట్టి వాక్యమైన అర్థం దగ్గరికి మనం ప్రతిరోజు రావాలి. దేవుని వాక్యాన్ని మనం చదవాలి. ఏ విధంగా 3 పూట్లు ప్లేట్లు మనము 3 సార్లు 2 సార్లు వేపించుకొని 4 సార్లు వేసుకొని తింటున్నాము, అదేవిధంగా వాక్యాన్ని ప్రతిదినం పెట్టారా. మనం ఏం చేయాలంటే ఈ ఆత్మకి ఆహారం ఏం చేయాలా? ఆత్మకి అన్నం తినకపోతే ఏ విధంగా పేగులు అరస్తూ ఉంటాయో, తగ్గిపోతూ ఉంటావో, ఆ జబ్బు ఈ జబ్బు, ఈ రోగం వస్తుంది అనుకుంటా భయపడుతుంటాం. ఈ ఆత్మకి ప్రియదేని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి ఏం కావాలంటే, అంతరంగ పురుషుడు బలపరచబడాలంటే ఏం కావాలంటే ప్రియదేని బిడ్డలారా, వాక్యం చేత పోషించబడాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను వచనము చెప్పాను బ్రదర్కి, వాక్యం 1/2 అవర్ చెప్పమని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 15కి 1వ తారీఖు నుంచి ఇక్కడ ఉండడు, మళ్ళీ వచ్చే వారంలో ఉండడు. కాబట్టి మోషే బ్రదర్ కోసం మీరందరూ ఏం చేయాలా? ప్రార్థన. ఎక్కడికి వెళ్తాడయ్యా అంటే, హోసన్న ఆగస్టు మాసం అంతా ఎవ్రీ ఇయర్ హోసన్నాలో ఏం జరుగుతుందంటే బైబిల్ సెమినార్ జరుగుతుంది. ఒక 1 మంత్. ఆ 1 మంత్లో బైబిల్ స్టడీ చేసి బాగా మోకాళ్ళ మీద ప్రార్థన అనుభవం ఉంటుంది ఎక్కువగా. దేవుని వాక్యం చెప్పిన తర్వాత ఎవరి పాటికి వాళ్ళు ఆ సాపు పట్టో తీసుకొని దూరంగా అక్కడ మందిరంలో అక్కడక్కడ దూరంగా కూర్చొని ఏం చేయాలా? ఎవరి పాటికి వాళ్ళు ఏం చేయాలా? ప్రార్థన భారంగా మోకాళ్ళ మీద ప్రార్థన చేసి ఆ తర్వాత దేవుడు వారికి ఇచ్చిన నడిపింపును బట్టి అక్కడే సమర్పించుకుంటారు, లేకపోతే ఇంకెక్కడైనా సమర్పించుకుంటారు. కాబట్టి మన సహోదరుడు మరి మోషే బ్రదర్ కోసం మీరు ఏం చేయాలా? మీరు ప్రార్థన చేయాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేని బిడ్డల్లా నడుము లోతు తర్వాత మనం చూస్తే ఇక్కడ మరొక మాట ఏంటంటే, ఆయన 1000 మూరలు కొలచి నీళ్ల గుండను నడిపింపగా నీళ్లు మల్లోతుండును. ఆ తర్వాత ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాని వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మనము ఏ స్థాయిలోకి రావాలంటే ఇప్పుడు నడుము లోతుకు వచ్చాం. ఇంకా 1000 మూరలు కొలిచి మళ్ళీ లోతుగా తీసుకొచ్చిన తర్వాత ఏం పెట్టారు? ఇప్పుడు దాటలేకపోతున్నారంట. ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారండి? ఇప్పుడు మామూలుగా మీకు ప్రాక్టికల్గా చెప్పాలంటే, ఇంత దూరం నీళ్ళలో ఎప్పుడైనా నడిచారు మీరా? ఇంత నడుము లోతులు నీళ్ళలో నడిచారా ఎప్పుడైనా? కాలువల్లో, వంకల్లో, సముద్రానికి వెళ్ళారా ఎప్పుడైనా? నడవలేదా? నడిచినప్పుడు మీరు పైన తేలిపోతారా? బాగా నడుస్తారా? నడుస్తారా? కాలు తిట్టంగా వేస్తారా? లేదా? వేయలేరు కదా, అవునా కదా? ఇంకో కొంత పెరిగినాయి అనుకోండి, కొంత పెరిగినాయి అనుకోండి, మనకి గొంతు దాకా వచ్చేసినాయి అనుకోండి, వచ్చినప్పుడు ఏమవుతాం? మునిగిపోతాం. కాబట్టి ఇక నడిచే ఆస్కారం లేదు. కాబట్టి ఈత ఇది దేనికి సాదృశ్యం అంటే ఇప్పుడు దేనిబిళ్ళారా, దేవుని ఆత్మను పొందుకొని ఆత్మానుసారం నడుచుకునేదానికి సాదృశ్యము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఆత్మను పొందుకొని ఇప్పుడు మారు మనసు పొందావు, వాక్యం చదువుతున్నావు, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావు. అయితే నువ్వు దేని బట్టి ఈ లోకంలో జీవించాలంటే పరిశుద్ధంగా, పవిత్రంగా, పాస్టర్ అయినా కావచ్చు, విశ్వాసులైనా కావచ్చు, ఎంత పెద్ద పాస్టర్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, నువ్వు నడవాలంటే ప్రియదేని బిడ్డారా, ఈతతో ముందు కొనసాగాలంటే నీకేం కావాలంటే ప్రియదేని బిడ్డారా, దేవుని ఆత్మ నడిపింపు కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ప్రియదేని బిడ్డ, బ్రతికిన చేప ఏ విధంగా ప్రియదేని బిడ్డారా ఈత ప్రవాహానికి ఎదురెత్తుతుందో ఆ విధంగా నువ్వేం చేయాలంటే బ్రతికిన చేప వలె ప్రవాహానికి, ఈతలో ప్రవాహానికి ఎదురీదే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎదురీదే వ్యక్తిగా ఉన్నప్పుడు ప్రియదేని బిడ్డ
నువ్వు ఆత్మీయ లోతుల్లోకి రాగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఇందాక బ్రదర్ చెప్పినట్టు ఇప్పుడు ఆ లోతైనటువంటి మెట్లకి ఆత్మ, ఆ స్పిరిచువల్ డెప్త్లోకి, ఆ స్పిరిచువల్ మరి లోతుల్లోకి నువ్వు వచ్చినప్పుడు ప్రియమైన బిడ్డ, అప్పుడు నువ్వేం చేస్తావంటే ఆత్మానుసారం నడుచుకుంటావు. కాబట్టి ఆత్మ నడిపింపు లేకపోతే ఆత్మ లేనివాడు నా వాడు కాడని ఆయన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీవు ఎప్పుడైతే ఆత్మానుసారంగా నడుచుకునే దానికి ఇష్టపడతావో అప్పుడు నువ్వు ప్రియమైన బిడ్డ, నువ్వు కాదు నడిచేది మీదట. ఈతున్నావంటే నువ్వు కాదు ఈదేది, నేను ఈత వచ్చినాకంటే నువ్వు కాదు ఈదేది. ఇప్పుడు ఎవరు వేస్తున్నారంటే నీలో ఉన్నటువంటి ఆత్మదేవుడు నీలో ఈదేతట్టు చేసి ఆత్మదేవుడిని నడిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని పొందుకోవటం, ఆత్మను పొందుకోవటం, ప్లస్ రెండోది ఏంటంటే ఆత్మానుసారంగా నడిపించబడటము. రెండోది ఏంటమ్మా? ఆత్మను పొందుకోవాలి, ఆత్మానుసారంగా నడిపించబడాలి. ఇది 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 ఏమిటంటే ఇది ప్రియమైన బిడ్డలారా, ఇది ఈదటం ప్రవాహములో, నదిలో. మీకు వాక్యానికి మీకు చెప్పాలంటే ఇంకేంటంటే శాంతికరమైన జలముల యొద్ద నేను నడిపించున్నాను. శాంతికరమైన జలముల యొద్ద ఇలా ఎలా ఉంటాయి శాంతికరమైన జలములు? నేను బర్రెలు మేపేటప్పుడు, ఆ రోజుల్లో పశువులు మేపేటప్పుడు, మా బర్రెలు మేపేటప్పుడు, పాడి బర్రెలు, దూడలు అలాంటివి మేపేటప్పుడు బాగా మధ్యాహ్నం దాకా ఒక 4-3 దాకా బాగా మేపి అది మిట్ట మధ్యాహ్నం ఏం చేయాలా, అన్నానికి వచ్చి చెట్టు కింద కూర్చొని అన్నం తినేటప్పుడు ప్రియమైన బిడ్డలారా, అవి చెరువులో తోలేసామనుకోండి, పెద్ద చెరువుల్లో తోలేసామనుకోండి, అవి లోపల పోయి దరిదరినే ఉంటే లోతు తక్కువగా ఉంటాయి. లోపలికి పోతే బర్రెలకి బలి ఆనందం. అర్థం మీకు? రాళ్ళు వేసుకొట్టినా బయటికి రావయి, వస్తాయా? రాళ్ళు వేసుకొట్టినా బయటికి రావు. ఈత ఎత్తుంటాయి, సంతోషంగా హ్యాపీగా ఈత ఎత్తుంటాయి. ఇక నా పక్క రాళ్ళు కొట్టాలి, ఈ పక్క రాళ్ళు కొట్టాలి. శాంతికరమైన జలముల వద్ద నేను నడిపిస్తున్నాను. ఏ జలాలంట? కాబట్టి ఇప్పుడు ఏం పెట్టారా, ఆ లోతైనటువంటి ఆత్మీయ మెట్టులోకి వెళ్ళినప్పుడు, ఆ లోతైనటువంటి ప్రవాహంలోకి వెళ్ళినప్పుడు ప్రతిని బిడ్డ, ఆ అనుభూతి చాలా నీకు ఎలా ఉంటుందంటే అక్కడ నెమ్మది, సమాధానము, సంతోషము నీకు కలుగుతుంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. మొదటిది ఏంటంటే చీలమండల లోతు. రెండో లోతు మోకాళ్ళ లోతు. మూడోది నడుము లోతు. నలుముడు లోతు. 4వది నీవు ఈదలేనంత లోతు. నిన్ను ఆయన ఏం చేస్తాడంట? ఈదే తట్టు చేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కోసారి కళ్ళ మీకు బాగా అర్థం చేసుకోండి. కళ్ళ మీకు ఒక నీళ్ళలోకి వెళ్ళిపోయారండి, పెద్ద కాలువ, సరీపల్లి కాలువ బాగా నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఫుల్గా వస్తూ ఉన్నాయి. కళ్ళకి వెళ్ళిపోయారు, నీళ్లు ప్రవాహంగా వస్తూ ఉన్నాయి. అప్పుడు వెంటనే మీకు అపాయం, వెంటనే మీకు ఒక ఆయన ప్రత్యక్షమైపోయి నీ చెయ్యి పట్టుకొని, లేకపోతే నీ సంకనేసుకొని, లేదా భుజాన మీద వేసుకొని, ఒక ఆయన తీసుకొచ్చాడేనంటే ఎవరు తీసుకొచ్చినట్టు నిన్ను? ఆయన దేవదూతను పంపించి, అదొందా మీకు ఎందుకని? నీకు ఈత రానప్పుడు ఏం చేస్తాడు ఆయన దేవదూతలను పంపించి, లేదా ఒక మనిషిని ఏదో ఒక రూపంలో మీకు చూపించి ఆయన ఏం చేస్తాడంటే మిమ్మల్ని ఆయన భుజాన వేసుకొని, లేకపోతే చేయబట్టుకొని ఆయన ఏం చేస్తాడంటే మిమ్మల్ని బయటికి తీసుకొస్తాడు. అంటే ఇదే అంత ఆత్మీయ లోతు అంత లేనప్పుడు నీకు ప్రియమైన బిడ్డ నేనేం చేస్తాడంటే ఆత్మదేవుడు నీకు సహాయం చేసి, పరిశుద్ధాత్మదేవుడు నీకు సహాయం చేసి ఆ ప్రమాదంలను తప్పించి కాపాడుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అది కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనకు కూడా మామూలుగా నీ కళ్ళలో నీళ్లు కలపడ్డాయి అనుకోండి, ఏమంటారు దానికి సాదృశ్యము? శోధనకు సాదృశ్యం అంటారు. నా మంచం అంతా తడిచి కిందంటే నీళ్ళుగా ఉంది, ఇప్పుడు కళ్ళ కనపడుతుంటాయి దర్శనాలు. నీళ్ళు తడిచిపోయింది, మా ఇల్లంతా కొంచెం తడిగా ఉంది, బురదగా ఉంది.
బురద బురదగా ఉందంటే పాపానికి సాదృశ్యం. నీళ్ళు నీళ్ళుగా ఉందంటే దేనికి సాదృశ్యం? శోధనకి సాదృశ్యం. కాబట్టి ఈ జీవజలపు నది, ఈ జీవనది ప్రియమల్లి దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తుకి సాదృశ్యము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఒక్కొక్క స్టెప్ నువ్వేం చేయాలంటే చీలమండలంలో నుంచి మోకాళ్ళలో నుంచి నడుము లోతులో నుంచి ఇంకా నిన్ను ఈదలనంత లోతైనటువంటి ప్రవాహంలో దేవుడు తీసుకొచ్చినప్పుడు ప్రియమల్లారా, నువ్వు బ్రతికిన చేపవలే ప్రవాహానికి ఎదురీదేటువంటి ఆత్మ సంబంధమైన మెట్లోకి రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడి మాటలు మన వెనుకలు దీవించునుగాక. ఆమేన్. ప్రజలందరూ లేచి నిలబడదాం దయచేసి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆమేన్. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, ప్రవహింపచేయుమయ్యా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా, జీవనదిని ఆమేన్ ప్రవహింపచేయుమయ్యా, 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 హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, 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 శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, 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 యేసయ్యా ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుడైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, సత్యస్వరూపి,
నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, బిడ్డలందరినీ ప్రవేశించు తండ్రి. నీ స్వకీయ సాంపాద్యమైనటువంటి నీ స్వరక్తమిచ్చి కొనుక్కున్న బిడ్డల ప్రభు యేసు, మీరు నాయన దేవా యేసు ఆత్మీయ లోతుల్లోకి ప్రవేశించి జీవజల ప్రవాహములోకి యేసు ప్రభు ఎదురీదగలిగినటువంటి నాయన మెట్టులోకి యేసు ప్రభు ప్రతి బిడ్డని మీరు నడిపించమని నడిపించినందుకు నీకు స్తోత్రాలు చేస్తున్నారు. అది ప్రవహించే కొలది తండ్రి, బాడీలో ప్రవహించే కొలది ప్రదేశం శరీర రోగాలు యేసు నామములు తొలగిపోతాయి. అది ప్రవహించే కొలది ప్రచున తలంపుల్లో మార్పు వస్తుంది ప్రభు, ఆలోచనలో మార్పు వస్తున్న ప్రదేశంలో ఏదైనంత ఎత్తైనటువంటి లోతైనటువంటి అనుభవాల్లోకి యేసు ప్రభు మమ్మల్ని మేము తీసుకొస్తాం. తప్పకుండా ప్రదేశం తప్పకుండా మేము తీసుకొస్తాను కదా. అలాంటి అనుభవాల్లోకి యేసు ప్రభు ప్రతి బిడ్డ నడిపించమని వందనాలు చెల్లిస్తూ స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రం ఆరోపిస్తూ ప్రభు పట్టబడిన కానుకల్ని దీవించమని నీ పరిచయలో వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుకున్నాను పరమ తండ్రి. ఆమేన్.